నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ రోజు పీఆర్టీయూ టీచర్స్ యూనియన్ ఇల్లందు మరియు టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్యని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్టీయూ టేకులపల్లి మండల అధ్యక్షులు జి మోతిలాల్, ఇల్లందు మండల అధ్యక్షులు డి రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు టి రవీందర్, సింగరేణి కాంట్రాక్టు ఉపాధ్యాయులు ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ ఏ ఇతర ఆదాయం లేకుండా కేవలం నెల జీతాలపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే ఉపాధ్యాయులకు ధనిక రాష్ట్రంలో కనీస నెల జీతాలు కూడా సరైన సమయానికి అందకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తేదీన రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ జీతాలు ఇవ్వాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, 40% ఫిట్మెంట్తో కూడిన పీఆర్సీ ఇవ్వాలని, ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 3DAలతో పాటు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని, అలాగే ఐటీడీఏ ఉపాధ్యాయులు బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మరియు రాష్ట్రంలోని సింగరేణి పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులందరికీ 12 నెలల వేతనంతో పాటు మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఇల్లందు టేకులపల్లి మండలాల అధ్యక్షులు డి రమేష్, జి మోతిలాల్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు టి రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాగేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు బి మోహన్, జిల్లా నాయకులు బి మంకీలాల్, రమేష్ బాబు, అనిమే ఎమ్మెల్యే దేవిలాల్, దేవేందర్, వీరన్న, మహేష్, శ్రీధర్, రాజాగౌడ్, వెంకటేశ్వర్లు, మంతు, ప్రవీణ్, సమీనా, జరీనా తదితరుల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం పరిష్కరించాలి, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే, సిపిఎస్ ని వెంటనే 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. జిందాబాద్ 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 జై పీఆర్టీయూ. ఈ రోజు టేకులపల్లి పీఆర్టీయూ మండల శాఖ, ఇల్లందు మండల శాఖ ఆధ్వర్యంలో ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, ఇవాళ కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే కావడానికి ఇవాళ ఉపాధ్యాయుల ఓట్లే కీలకం అని చెప్పేసి తెలియజేస్తున్నాము. కాబట్టి ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి కోరికలు వెంటనే పరిష్కరించాలని, 1వ తారీఖున జీతాలు ఇప్పించాలని, అదేవిధంగా డిఏలు, పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీని ఏర్పాటు చేయాలని, ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముందుగా టీవీ 999 ప్రేక్షకులకు, అలాగే ఈరోజు భారీ మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గానికి వచ్చిన గౌరవనీయులు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఇల్లందు టేకులపల్లి పీఆర్టీయూ ఉపాధ్యాయులకు, అలాగే మిగతా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఎంతో కష్టపడి ఎన్నో పోటీ పరీక్షలు నెగ్గి కేవలం ఒక జీతంపై ఆధారపడి జీవించే, ఏ ఇతర ఆదాయం లేకుండా జీతాల మీద ఆధారపడి జీవించే ఉపాధ్యాయులకు ఈరోజు నెల జీతాలు కూడా సరైన సమయానికి రావడం ఎంతో కష్టంగా మారిపోయింది. అందుకనే రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఉపాధ్యాయులు కూడా బలంగా మార్పు రావాలని కోరుకున్నారు. ఆ మార్పు కోసం కృషి చేస్తూ మార్పును సాధించే విధంగా అందరూ ప్రయత్నం చేస్తూ అందులో సఫలీకృతులయ్యారు. అదే విధంగా ఇల్లందు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గారిని గెలిపించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇల్లందుతో పాటు రాష్ట్రంలో కూడా తీసుకురావడానికి కృషి చేసిన ప్రజలకు, అలాగే ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్ళీ ఏ ఉపాధ్యాయుడు ఇబ్బందులకు గురి కాకుండా నెల జీతాలు సక్రమంగా వచ్చే విధంగా, అలాగే 317 జీవో బాధితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేసే విధంగా, సిపిఎస్ రద్దు చేసే విధంగా, పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు మరి ఇతర బిల్లులు అన్ని కూడా క్లియర్ చేసే విధంగా, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న 3 డిఏలు, అలాగే మంచి ఫిట్మెంట్ తో కూడిన పిఆర్సీ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా మంచి సేవలు అందించాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో సిఆర్టీలు అయిన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలను 12 నెలల వేతనం అమలు చేయడం జరిగింది. అలాగే వారితో పాటుగా ఎంతో విద్యార్హత కలిగి సింగరేణి యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అదే విధంగా 12 నెలల వేతనం ఇచ్చి వాళ్ళను ఆదుకుంటారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పిఆర్టీ ఇల్లందు మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈనాటి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యుల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భంగా పిఆర్టీ పక్షాన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తమ సమస్యల్ని ఉపాధ్యాయ సమస్యలే కాకుండా ఐటీడీలో ఉన్నటువంటి కన్వర్టెడ్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్స్ గత 10 సంవత్సరాల నుంచి శాంక్షన్ చేశారు. కానీ పోస్టింగ్ లేకపోవడం వలన సిఆర్టీలు డిప్యుటేషన్ పై నిర్వహించబడుతుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర శాఖకు ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయించి విద్యాభివృద్ధికి కృషి చేయవలసిందిగా వారిని మా సంఘం తరఫున శాసనసభ్యులు గారిని గౌరవంగా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా టేకులపల్లి ఇల్లందు పిఆర్టీ మండల శాఖల తరఫున ఈరోజు మన ఇల్లందు ఎమ్మెల్యే గారైనటువంటి కోరం కనకయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలండి. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందిని కాంట్రాక్టు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12 నెలల జీతం రెగ్యులరేషన్ అనేది జరిగిందండి. మేమందరం కూడా సింగరేణి యాజమాన్యం కింద పనిచేస్తున్నటువంటి 9 స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లము, టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం ఒక 130 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నామండి. సో ఇప్పటి వరకు కూడా మాకు గత 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు 12 నెలల వేతనం కానీ మినిమం టైం స్కేల్ కానీ మాకు అందట్లేదు. సో అందువల్ల కుటుంబ పరంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దయచేసి ఇల్లందు శాసనసభ్యులైనటువంటి కోరం కనకయ్య గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని, మాకు కూడా 12 నెలల వేతనాన్ని మినిమం టైం స్కేల్ని వర్తింపజేసే విధంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తారని మా యొక్క విన్నపం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.